సార్ ఇవన్నీ పక్కన పెడతాం సార్. ఏంటి బాధ వచ్చేస్తుందండి. గత ఎన్నికలకి ఈసారి జరిగిన 2024 ఎలక్షన్లకి ఇదే తేడా అండి. గత ఎన్నికలు కొన్ని హోదా విభజన హామీలు ఏం చేయాలి మేనిఫెస్టో, ఇక్కడ మాత్రం సైకోలు శాడిస్టులు వీళ్ళ మీద ఎన్నికలు జరిగినాయి. వీళ్ళ భావోద్వేగాలు పెంచేశారు. ఈ మనం 5,000 ఇస్తామంటే 10,000 ఇదే పని ఇక్కడ. సార్ మనీ అనేది ఎప్పుడు ఉండేదే. ఆంధ్రప్రదేశ్ పీక్ మనీ పెరిగిందండి. 2024లో కులాలు వైజ్గా విడిపోయారు. 2019లో జరిగిన ఈసారి 2024 ఫలితాలు కూడా ఈ కులాలను బేస్ చేసుకున్న ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మహిళలను పెద్ద ఎత్తున నమ్ముకున్నాము, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, మైనార్టీ ఖచ్చితంగా నాకు అండగా ఉంటారని చెప్పి ఆ కాన్ఫిడెంట్ ఎన్నికలు అన్నారు. ఇంతకుముందు 2019లో కూడా కులాల ప్రాతిపదిక మీద కూడా జరిగిందండి. కానీ ఇంత పెద్ద ఎత్తున జరగలేదేమో. ఇవాళ జరిగింది ఆయన చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అది ఒక సంవత్సరం క్రితం చేస్తుంటే ఆయన ప్రజలకి ఆయన ఎఫెక్టివ్ దాంట్లో మాట్లాడేవాళ్ళు, నేను ఎవరైనా తక్కువ చేయట్లేదండి. అసలు అధికార ప్రతినిధులు ఎవరైనా పార్టీలో ఒకళ్ళు దుర్మానం. కనీసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందంటే అది అసెంబ్లీ ఏకాగ్రంగా ఆమోదించిందే బాబా, అందరూ చప్పట్లు కొట్టేసారు. దాంట్లో ఒక అక్షరం ఒక బయటకు వచ్చి చెప్పే మనిషే లేడు. వీళ్ళు చింపేశారంటే అసెంబ్లీ నుంచి చింపేసారు మనిషే లేడు. అంటే ఐడియాలజికల్ బ్యాంక్రిప్సీ వచ్చింది ఆ పార్టీలో. ఎవరో బయట వచ్చి తక్కువ మాట్లాడేది ఎవరో గవర్నీలు సంబరాల రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు. ఆయనే చెప్పారు, నేను సంబరాల రాంబాబుని పాట కూడా రాయించుకున్నారు, తప్పేంటని డ్యాన్స్ కూడా చేశారు. ఆయన మాట్లాడగానే సరే మాటలో పొదున్న దాన్ని వ్యంగ్యం డామినేట్ చేసేసింది. అందరూ ఉండవల్లి గారిని ఫాలో అవుతున్నారు. ఇక గవర్నర్ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, నాని గారు అంటారు మీరు, ఆయన మాట్లాడగానే జగన్ గారు కూడా టీవీ పెట్టి చూస్తాను, ఏం మాట్లాడుతాను బాగా మాట్లాడుతున్నారని చెప్తున్నాను. ఎవరు చెప్పింది? ఆయన ఏం మాట్లాడతారు? ఇక మూడో ఆయన పేరు నాని గారు, కొంచెం సబ్జెక్ట్ ఉన్న ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఉండవల్లి గారిని ఆ వ్యంగ్యం డామినేట్ చేస్తుంది సబ్జెక్ట్ కంటే కూడా. ఇక అధికార ప్రతినిధులు ఏమన్నారు, ఒకళ్ళు ఉన్నారు పక్కన పెట్టిన నాగార్జున మాట్లాడతాడు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు క్యాండిడేట్ అన్నారు. అసలు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఎవరు? ఓన్లీ పొద్దున్న నుంచి రాత్రి రాగానే విద్వేషం. ఇది ఎక్స్పోర్ట్స్, జనరల్ ఎక్స్పోర్ట్స్ పెరిగిన 92,000 నుంచి 1,70,000 కోట్లని ఈ రాష్ట్రంలో 99% అని తెలుసా? వాళ్ళు చేసిన అధికార దుర్వినియోగాన్ని, కక్ష సాధింపు చర్యల్ని, అమరావతి మీద చర్యల్ని అద్భుతంగా ప్రతిపక్షాలు ముందుకు తీసుకెళ్లారు. అదే సార్ లాస్ట్ మినిట్ అంటే లాస్ట్ 15-20 రోజులు ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పటం, అది దిగు స్థాయి కార్యకర్తల వరకు వెళ్ళిపోవటం. అంటే ఒక 1/2 ఎకరా ఉన్నవాడు కూడా ఏదో నా భూమిని కోల్పోతున్నాము, ఏదో జరగబోతుందని చెప్పి ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయింది. లాస్ట్ చివరి నిమిషంలోనే అది ప్రతిపక్షాలకి బాగా ప్లస్ అయింది. మామూలు ప్లస్ అవ్వలేదండి. అదేను మేనిఫెస్టో మీరు ఏప్రిల్ 24వ తారీఖు వరకు అంత ఇష్యూ లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో మీద కూడా చర్చ ఎక్కువ జరగలేదు. కరెక్ట్, మీరు ఒప్పుకుంటారు కదా. 100%. ఆ జనం ఎక్కువ మంది కూడా నమ్మలేదు, తక్కువ మంది నమ్ముంటారు సూపర్ ఇస్తారో లేదని. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 27వ తారీఖున తన మేనిఫెస్టో ప్రకటించారో, ఇది మనం మాట్లాడుకున్న ఎన్నికల ముందు కూడా ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడు చర్చ మొదలుపెట్టింది. ఆయన 3,000 అంటాడు, 2029 250 బతుకు. నన్ను చాలామంది అయ్యా సార్ మేము బతుకుతాం, అప్పటికి బతకటం 72 ఏళ్ళు కాదండి, 5 ఏళ్ళ తర్వాత ఇస్తాడంట 250. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటి 4,000 ఇస్తాను, అది కూడా మొదటి నెల నుంచి ఇస్తాను, గత 3 నెలల నుంచి సరిపడా 7,000 ఇస్తాను, మీకు 9,000 ఏమో దివ్యాంగులకు ఇస్తాను. ఏది ఫస్ట్ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరిన బట్టన్ నొక్కింది, అది అఫీషియల్ లంచం అనమాట. ఈయనేమో అఫీషియల్ లంచం, వాళ్ళ ప్రజలకు ఇచ్చే 1,000-2,000 కాకుండా అఫీషియల్ గవర్నమెంట్ చేత ఇప్పిస్తున్నారు. సార్ లాస్ట్ మినిట్ ఈసీ 14,300 కోట్ల రూపాయలు ఆపటం డెఫినెట్గా 2 విధాలుగా ప్రైస్ మైనస్ అయిందండి. ముందే నొక్కాడు కదా బట్టన, వాళ్ళందరూ మిస్ఫైర్ అయింది. అది ఎలక్షన్ ప్రభావం మీద ఎంతవరకు చూపించింది? ఈ 2 ఉన్నాయండి. చాలామంది ఏంటంటే వాళ్ళు ఆపేశారని, ఎవరో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆపేశారు, ఇంకోళ్ళు ఆపేశారని వీళ్ళేదో చెప్పారు. అదర్ సైడ్ ఏం జరిగిందంటే, నువ్వు బటన్ ఎప్పుడో నొక్కితే ఇప్పుడు పడతావు ఏంటని చెప్పి వాళ్ళు అడిగారు. అందువల్ల ప్లస్ జరిగింది, మైనస్ జరిగింది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రం చాలా నేను ఆశ్చర్యపోయాను. యాక్చువల్గా ఇవాళేదో కళ్ళు తెరుచుకున్నట్టు జనం బయలుదేరారు. ఈ లాయర్లు అండి నెలల తరబడి ధర్నాలు, దీక్షలు, నిరాదీక్షలు చేస్తున్నారండి. మేము వెళ్ళాం, ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దు, దాంట్లో కొన్ని సవరణలు చేసి చట్టం అవసరం, తెచ్చింది ఎవరు? నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం వాళ్ళ అవసరం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరెవరైనా తిట్టుకున్నా నాకు బాధలేదు. కొన్ని 3 సవరణలు మినహాయించి, వాళ్ళ కింద కోర్టులు మినహాయించడం కానీ, దాంట్లో అధికారి వ్యక్తి 2-3 మినహాయించి అలాంటి చట్టం అవసరం. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రాష్ట్రంలో మనం చూస్తున్నప్పుడు అలాంటి చట్టం ఆ మినహాయింపులతో కొన్ని మార్చి ఉండటం అవసరం. కానీ తీసుకొచ్చింది వాళ్ళు. చట్టం ఆమోదించింది ఎవరు? శాసనసభలో ఉన్న ప్రకారం, అక్షరం ప్రకారం చట్టం వచ్చింది. మరి అప్పుడు ఎందుకు అనేక మంది అడిగారు. సరే, నేను
విజయవాడ బార్ అసోసియేషన్ మీటింగ్ జరుగుతుంది. తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, అలాగే బోధన మహేష్ గారు వచ్చారు, రామ గారు చాలామంది వచ్చారు. నేను అడిగాను, ఇప్పుడు మనం మాట్లాడితే దుర్మార్గం చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రేపు పొద్దున్న మీరు అధికారంలోకి వస్తే మీరు దీన్ని ఎమెండ్ చేస్తారా, రద్దు చేస్తారా? మేము ఇప్పుడు చెప్పలేమని వెళ్ళిపోయారు అందరూ. మీరు స్పష్టంగా అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా అనేక నెలలుగా పాపం వాళ్ళు అడ్వకేట్స్ చేస్తుంటే లాస్ట్ మీట్లో వచ్చింది. మీరు అన్నట్టు ఏ బీహార్ డెకాయిట్, నోటోరియస్ డెకాయిట్ అడ్వై ఇచ్చాడో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పి ఎవరో మీరు ఆలోచించుకోండి అనే వ్యక్తి ఎవరో. కానీ ఈ లాస్ట్ మీట్లో వచ్చినప్పుడు వీళ్ళ మోకాళ్ళ బ్రెయిన్ ఉందో, మిగతా వాళ్ళకు ఉందో, వీళ్ళు కౌంటర్ చేయలేదు. అంటే మీరు స్ట్రైట్గా ఏమంటున్నారంటే ఇందులో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది అని చెప్పి ఆయన సలహాలు కూడా ఉంటాయి అనుకుంటున్నాను. ఉచిత సలహాలు చాలా ఉంటాయి. అవతల ఆయన మీద రిషిరాశి మీద కసో ఆ పర్సనల్ గడ్జో నాకు తెలియదు, కానీ ఆయన మొత్తం దేశం తిరిగి ఇక్కడ చేరాడు, మళ్ళీ ఆయన ఉండొచ్చు. బట్ నేను అనుకున్నాను వాళ్ళు కౌంటర్ చేసేది. మరి అసెంబ్లీ బిల్లు ఆమోదం పెట్టినప్పుడు ఏం చేశారు? నేను ఎప్పుడు బిల్లు ఆమోదించారు? అది మాట్లాడేవాళ్ళు లేడు. కానీ వైసీపీ నాయకులు అంటున్న మాట నిజంగానే కూటమి గెలవ. కానీ అందులో అసలు బుర్ర తక్కువ పని చేసింది ఏంటంటే ఆయన బొమ్మ వేసుకుంటాం. ఒక రాజపత్రంలో బొమ్మ వేయటం ఏంటండి అసలు? దాంతో ప్రజలకు అనుమానం బలపడిపోయింది. ఎవరన్నా చెప్పండి, రాజపత్రంలో సీఎం శాశ్వతమా? సీఎం శాశ్వతమా? జాతిపిత గాంధీ మహాత్ముడి బొమ్మ కూడా కొంచెం చోట్ల పక్కన పెట్టండి. కానీ ఇలాంటి పత్రాలు ఏం కదా, మన ఆంధ్రప్రదేశ్ రాజముద్ర పూర్ణ కుంభంతో చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్ర ఉండాలి. జగన్ గారిని బొమ్మ వేసుకోవడం దుర్మార్గం కదండి అది. ఆయనకి తెలిసేటప్పటికీ లేకపోయి ఉంటుంది చెప్తున్నాను. అందువల్ల ప్రజలు నమ్మటం జరిగింది. అందువల్ల నేను అన్నాను 100 స్థానాలు అనేది ఎందుకు ఇవాళ అది ఇంపాక్ట్గా అనుకుంటే 125, 130, 123 కూడా వెళ్ళొచ్చండి. ఓకే, కూటమితోటి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ప్రభుత్వ ఓటింగ్ చీల్చడని చెప్పి ఎప్పుడైతే చెప్పారో అంత లాస్ట్ మినిట్ వరకు అదే మాట మీద ఉన్నారు. సో ఆయన చేసిన ప్రయత్నం ఆయన చేశారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కూడా 10 నుంచి 12 సీట్లు రాబోతున్నాయి. నా అభిప్రాయం ప్రకారం ఇంకెక్కువ వస్తాయి. కానీ ఆయన చేసింది తప్పండి. ఆయన తప్పు చేశారు. ఓట్లు నాశనం చేసేసారు కూటమికి. ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకుండా ఉండి వామపక్షాలతో ఉంటే 150 స్థానాలు నెగ్గేది వాళ్ళ. మొత్తం ఉన్న మైనార్టీసు, వాళ్ళకి అండగా ఉన్న మైనార్టీసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన అండగా ఉన్న మైనార్టీసు, ఎస్సీసు అందరూ కూడా మోడీ గారు అంటే కంపెనీ చేసిన దానికి కొత్తలు ఆడిపోతుంటే ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఆ ఓటు కూడా 160 సీట్లు అన్నారు. వైనాట్ 165, 170 వచ్చేది లెక్క ప్రకారం చూసుకుంటే. ఇవాళ దాన్ని నాశనం చేశారు. ఇవాళ బానిసగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టేశారు కదా. మీరు ఏ సర్వే అని తీసుకోండి. ఇవాళ రాయలసీమలో 2వ సర్వే ఏమొచ్చింది? మోడీ గారు ఒకసారి వస్తే 3-4 సీట్లు, 20-25 కోట్లు లేని వైకాపా మళ్ళీ రెండోసారి వస్తే 28 నుంచి 35 వరకు మధ్యలో పెరిగిపోయిందంట. మోడీ గారు 3వ సారి వస్తే 40-45 అయ్యిందంట.